తాగబోతు కొడుక ఈ పుట్ట లోపల ఉండనీమన్నాడు. ఉండనీమని అమ్మవారు పార్వతమ్మ పుట్టినాడు ఒంటికాల భయన్న పుట్టిండు, భయన్న బయటికి వెళ్ళిండు. ఒళ్ళు పుట్టినాడు పుట్టింది మంద పోసాని బయటికి వెళ్ళింది. ప్రతాపి బయటికి వెళ్ళిండు. ప్రభుసాని నాగన్న ముసలు కొట్టబట్టి మంచి పంట పెడుతుంది. ఈ నాగన్న వద్దన్నప్పుడు నాగన్న ఈ గొర్రెల నీకు కూడా పాలు బాగా ఉన్నదిరా, మెదలు వేయాలి, నువ్వు రాత్రంతా పోయి పుట్ట లోపల వండుకోవాలి. ఉత్తరానికి ఒకసారి గొర్రెల మంద నీకు లెక్క చెప్తారు. గొర్రెలు లేసులు కొడతారు, పెంకలు పెడతారు, పాలు వెండుకొచ్చి తంగేడు పువ్వులు తీసుకొచ్చి నీ పుట్ట లోపల పాలు పోసి గొర్రెలు లెక్క ఉప్ప చెప్తారు. అప్పటికా మరి అటువంటి అగ్గి అయిన మంద ఆక మంద అటువంటి ఒక నిప్పులైన మంద మంద గుడ్డి మందరు అంటారు కొడుక. మరి అటువంటి గొర్రెల మంద మరి ఇంటి పండుగనే ఇసుకపోయిన పండుగనే సచ్చిరా పండుగనే దానికి 2 కోతలు. మరి అటువంటి సంవత్సరానికి 2 కళ్ళాలంటే గొర్రెల్ని కత్తిరిస్తారు. అటువంటి సంవత్సరానికి 2 సార్లు గొర్రెల్ని కత్తిరిస్తారు. మల్లయ్య మరి గొర్రెల మందని కాచుకుంటా బ్రతుకోమని చెప్పి పార్వతమ్మ జీవనార్థి పెట్టింది. మరి ఆడవాళ్ళు ఈ గొర్రెల మంద కాడికి రావద్దు. ఆడవాళ్ళు గొర్రెల మంద కాడికి వస్తే అంటులేని మంద అంటు తగులుతుంది, ముట్టు మంద ముట్టు తగులుతుంది. మరి దంపుడు సప్పుడు వినబడద్దు. ఊరు ముచ్చు మంద అవుతుంది, పెంట ముచ్చు మంద అవుతుంది. మరి అటువంటి గొర్రెల కాడికి ఆడవాళ్ళు రావద్దయ్యా. పార్వతమ్మ దీవనార్థి పెట్టింది. పార్వతమ్మ ఎండుకొండ కైలాసం వెళ్ళిపోయింది. ఆడికెళ్ళి మల్లయ్య శుక్రవారం నాడు పంచదశమి రోజున గొర్రెల కట్టె చేత పట్టి గొర్రెలు మేపుతున్నాడు దేవుడు మల్లయ్య. తొట్టు పెడుతుండ మల్లయ్య. తావు తొట్లు పెడుతుండట. అట్లా సవలక్షం అందరి మేపుకుంటా చలికాలం 6 నెలలు, అటువంటి 4 నెలలు, ఎండాకాలం 4 నెలలు, అటువంటి వానకాలం 4 నెలలు. వానకాలం ఎక్కడ మేపాలి, ఎండాకాలం ఎక్కడ మేపాలి, చలికాలం ఎక్కడ మేపాలి. భయం దగ్గరక సంవత్సరానికి 365 రోజులు, 12 12 నెలలు. అటువంటి ఒకవేళ సంవత్సరానికి 28 వారాలు మేపాబట్టి మరి మందాయం భయన్న కెరక మందాయం దొరికిందాక నువ్వు కూలోడవు కుప్పోడు. మందాయం అటువంటి దొరికినాక నీవేమో కుప్పోడవు అయితే వాడు కూలోడవుతాడు. మందాయం తీసుకోమన్నప్పుడు అన్న భయన్న ఈ గొర్రెల పేరు అడుగుతున్నాడు. గాలింది గొర్రె, ముక్కు మీద గాలింది గొల్లి గొర్రె, గాలింది ఎలగాలి గొర్రె, ఆడాడగాలింది బట్ట గొర్రె, గాలింది కన్ను గొర్రె, మరి అటువంటి ఆడాడగాలింది జాల గొర్రె, గాలింది ముల్లి గొర్రె, గాలింది కారి గొర్రె. ఇది విధంగా గొర్రెల పేరు అడుగుతున్నాడు. కన్ను పోతే కాలు ఎట్లా మందు పెట్టాలంటే మందు చూపిస్తున్నాడు. ఈనాలంటే ఎట్లా ఈన పెట్టాలంటే అటువంటి ఒకవేళ చూపిస్తున్నాడు. తీసుకుంటున్నాడు మల్లయ్య. పర్వతాల మల్లయ్య
మల్లగడు అగ్ని వేదం గల్లవాడు మళ్ళీ అగ్ని వేసగాలడు మరి 4 వస్తాడు నారాయణమూర్తి 2వ దేవుడు 3వ భగవంతుడు ఎన్ని రోజులు కొన్ని మందిని గాయాల దేవుడు పరిపాలన చేసినోడా సంసార యోగం చేసినోడు మల్లయ్య వాడి వాళ్ళ మీద ఆలోచన కలుగుతుందట మగవాళ్ళ మీద మనసులో అవుతుంది శరీరం మీద చెదురుతుంది మనసు మరి అటువంటివి అగ్గి పోగొట్టని ఎక్కడైనా చూస్తాడు మా ఎట్ల మల్లన్న లేకపోతే ఈ గొర్రె కాడికి వెళ్ళి పోనీయడు అని చెప్పి గంగదేవిని వేడుకున్నట ఆ గంగదేవి వచ్చింది అటువంటి అగ్నిదల్ల ఆగింది మరి నడిదాం కాడనేమో అటువంటి మల్లన్న కావలున్నాడు మరి అటువంటి ఒకరు ఆ నడిదాం కాడ సొంత జామేమో మల్లన్న కావలుండు నడిదాము కాడనేమో అటువంటి భయన్న కావలుండు అటువంటి అగ్ని పోయింది నా భయన్న అగ్ని లేని మంది ఆగమంద అటువంటి కుక్క లేని మంద గుడ్డి మంది అని మన తల్లి పార్వతమ్మ చెప్పింది అగ్గి పోయిందిరా మరి అగ్గి తీసుకొస్తావా అన్న అగ్గి అగ్గా నీ జామ మీదనే పోయింది మరి నా జామ మీద పోయిందంటావు అవును నాకు ఒకటే కాలుంది నేను ఎట్లా పోవాలరా ఊరు 6 నెలలు రాను 6 నెలలు అంటావు పోనీకి 6 నెలలు అవుతుంది రానికి 6 నెలలు అగ్గి ఎక్కడ ఉంటుందో చెప్పరా అదే దాని మార్గం అనేది చెప్పు అగ్గి ఎక్కువ ఉంటుందో నాకేడ తెలుసు అంతేనా మరి ఒక ఆరుక్షం ఉన్నది ఒక ఆరుక్షం ఎక్కి చూసినప్పుడు మరి ఊరున్న చోటనే పంపకోలంత పొగెళ్తుంది మరి ఉత్తమ ఉన్న చోటనే ఒక ఎరగాలు పొంగ తిరుగుతుంది పొంగలు చూసి నీళ్లు నేను చెప్పి గుర్తుపట్టుకోవాలి ఊరున్న చోటనే పొగెళ్తుంది మరి అటువంటి గొల్ల కొమ్మ అటువంటి కొమ్మ కొట్టిండు కొమ్మ కొట్టి గొల్లొమ్మ పెట్టి మల్లయ్య వేలు దుప్పటి పట్టుకుని మనమంతా శివశాస్త్రుడు బల్లుకొండ వెళ్ళి 3 గంపలు ఉన్నాయి అడవి లోపల లోపలతో దారి దొరకదు చూసుకుంటా దారి చూసుకుంటా మల్లయ్య ఉన్నాడే దేవుడు మల్లయ్య మరి అటువంటి హేనిగల పీనుగల తిని కట్టింది పీనుగల తిని బొక్కలతోటి కట్టిందంట బొక్కల శ్రీకోట బొక్కల శ్రీకోట మీద ఉన్నాడు బొక్కలకోట రాక్షసుడే ప్రమాణంగా ఉండట గుర్తులేక పరసలకి ఉండట ఆ రాక్షసుడు ఒకనాడు దినమందు వర్షకాలం అందున రావణుడు బిడ్డను ఎత్తుకొని భార్య నెమ్మడి పెట్టుకొని అడవిలో పోతుండట ఆ బాబను దగ్గరికి వచ్చి మిగతా నడవరక గడగడ కొనుక్కుంటా బాబని పెరిగి కొడితేనే ఉరికన్నట్టుగా దేవుడు నా ప్రాణం తీసాడు నన్ను మిగతాడు నేను ఏం చేయాలని చెప్పి రాక్షసుడా సంకలం ఉన్న బిడ్డని ఇచ్చిపోతా భార్యని 6 కోట్ల మంది వస్తున్నారు బ్రాహ్మణులు తీసుకొస్తాడట గట్టున పుల్లు ఉందంటే ఆ గట్టుతో ఎవరు రారు ఎవరు దొంగలు ఉన్నట్టే ఆ తవ్వ ఎవరు నడవరు నాకేం నమ్మకం అంటే ఉన్న బిడ్డని దగ్గర పెట్టిపోతానన్నాడు ఆ రాక్షసుడు నమ్మిండు ఆ బిడ్డని తీసుకున్నాడు భార్య పెట్టుకుంటూ పోయేమో భార్య అటువంటి మీ ఇద్దరు చల్లగుంటే మళ్ళా పిల్లలు పుట్టరా మళ్ళా అటువంటి కొంత వెళ్ళా మళ్ళీ ఎంతో మంది అయినా కానొచ్చు కుమ్మరోని సారి మంచిగా ఉంటే కుండలు గరమన్నారు భార్యభర్తలు మంచిగా ఉంటే పిల్లలు మారుతారు కదా లేకపోతే పీడ వాసరా వెళ్ళిపోయి రాక్షసు చూసిండు ఇక వస్తలేడు పిల్ల మొక్కలు చూసే వరకల్లా పసిపిల్లకు ప్రాణం అంటే తెలియదు కిలకిల నవ్వుతున్నదట ఈ పిల్లని తింటున్నాడు నా పంటి కిందకి కూడా సరిపోదు ఈ పిల్లని అటువంటి ప్రేమ ఎక్కలేని ప్రేమ కలిగిందట ఈ పసిపిల్లని ఎట్ట తినాలని చెప్పి మంచి బాలం తల తీసుకొచ్చి పాలు ఇస్తున్నది ఏళ్ళు తుక్కులు కడుతున్న మనవంతుల పాలు తీసుకొచ్చి పాలు తాగిపిస్తున్నది మేడ మీద ప్రేమతోటి మెచ్చబట్టే బంగారం ఛాయ నాడి చంద్ర పిమ్మల్ని కుటుంబ ముఖము మరి సూర్య వేడి కడలు చంద్ర వేడి కడలు